Friends, welcome to my channel. Today we are going to know about the TOEFL remaining days sessions of listening and speaking. I have already made day 1 and day 2 practices. I will give the link in the description. You please watch. Now see day 3. Day 3 is scheduled for listen to directions. Listen to directions. It is a listening section. Okay. Let us watch. Okay, see here. Listen to directions. Day 3. Yes. You have to read the instructions. After that, okay, you know the new word and also its meaning and their usages. Okay, now see the model. Here is note to teachers. You please read once and twice. After that, you will go to practice sheet. Okay, ఇక్కడ మనకి డే 3కి సంబంధించి క్లాస్ 4కి TOEFL అనేది ఏంటి ఉన్నాయి అంటే ఒక్కసారి మీరు చూడాలి. ఇక్కడ చూసినట్లయితే లిజన్ టు ది ఆడియో, లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సి ఓకే సి హియర్. It is dark. Use a torch. ఇది ఒకసారి మీరు ఆడియో కూడా వింటారంటే వినండి. Listen to the audio. Look at the pictures and select the correct answer. It is dark. Use a torch. Okay. Now say the answer. Yes. See. I think B is correct answer. Now check your. Okay. Now second one. See the second one. Okay. Listen to the audio. Look at the pictures and select the correct answer. It is cold. Please wear warm clothes. Okay. విన్నారుగా, ఇట్ ఈస్ కోల్డ్, ప్లీజ్ వేర్ వార్మ్ క్లోత్స్. ఏ పిక్చర్ మనకు రిలవెంట్గా ఉంది? ఎస్, పిక్చర్ ఏ. దట్స్ కరెక్ట్. ఈ రకంగా డైరెక్షన్స్ ఇస్తూ అబ్జర్వ్ చేయమని చెప్తారు. చూసారు కదా, ఆన్సర్ ఏ. ఇప్పుడు ఈ పీడిఎఫ్లో మీకు ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఉంటాయి. దీన్ని మీరు విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించండి. ఇందులో యాక్టివిటీ 5లో చూస్తే ఇట్స్ టైమ్ టు క్లీన్ అప్, పుట్ యువర్ టాయ్స్ అవే. ఇంకా టైమ్ టు క్లీన్ అప్ అంటే మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోవాలి, స్నానం చేయాలి ఉంటాయి కదా. ఇవన్నీ చూసి విద్యార్థుల చేత మీరు డిస్కషన్ చేయిస్తూ ఇక్కడ ఏ పిక్చర్ రెలవెంట్గా ఉంది, ఏ పిక్చర్ ఇర్రెలవెంట్గా ఉంది కూడా మాట్లాడించండి. తర్వాత ఆన్సర్ని వాళ్ళే కనుక్కునే విధంగా ప్రోత్సహించాలి. ఈ రకంగా మనకి ఇప్పుడు మనం డే 4కి సంబంధించి స్పీకింగ్ సెక్షన్ అంటే ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్కి వెళ్ళాలి. మనం క్లాస్ 4 డే 3 అనేది ఇప్పుడు చూసాం. ఇప్పుడు మనం డే 4 అనేది చూడాలి. ఓకే, స్టే ట్యూన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డే 4 స్పీకింగ్ సెక్షన్ మనం వెళ్దాం. దీంట్లో మనం ఏం చెప్పుకుంటున్నాం? ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్. సీ హియర్. ఇప్పుడు మనం డే 4కి సంబంధించి చూద్దాం. అయితే ఈ వీడియోలో మీకు డే 3, డే 4, డే 5, డే 6 మాత్రమే ఇవ్వదలుచుకున్నాను. రిమైనింగ్ డేస్కి సంబంధించి రేపు ఒక వీడియో పెడతాను, చూడండి. అలాగే క్లాస్ 3 కూడా సంబంధించి
10 days షెడ్యూల్ అనేది ఉంది. వాటి లింకులు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని కూడా మీరు వాచ్ చేసి క్లాస్ 3ని కూడా పికప్ చేసుకోవచ్చు, అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్ కదా, చూడండి ఇక్కడ ఫస్ట్ ఆడియో విందాం, ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదవండి. These are the activities: football, basketball, and volleyball. Which game do you like to play with your friends? Why? ఓకే, విన్నారు కదా. ఇక్కడ వాళ్ళు కొన్ని పిక్చర్స్ ఇస్తూ విచ్ గేమ్ డూ యూ లైక్ టు ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్ వై, ఇక్కడ రీజన్ కూడా అంటే ఒపీనియన్ కూడా తెలుసుకుంటున్నారు. అది ఆన్సర్ అనేది మీరు ప్రాక్టీస్ చేయించాలి. ఫుట్బాల్ అని చెప్తే ఎందుకు, బాస్కెట్బాల్ అని చెప్తే ఎందుకు, వాలీబాల్ అని చెప్తే ఎందుకో పాసిబుల్ ఆన్సర్స్ అనేవి వాళ్ళ చేత చెప్పించాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆడియో కానీ ఇప్పుడు చూడండి యాక్టివిటీ 1 అనేది మీరు చూస్తే ఇక్కడ ఆన్సర్ అనేది ఇచ్చారు. మోడల్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క బాల్ సెలెక్ట్ చేసుకున్న లేదా ఒక్కొక్క పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాటి మోడల్ ఆన్సర్స్ ఈ విధంగా ఉండేటట్టుగా మీరు ప్రిపేర్ చేయాలి. ఒకసారి ఆన్సర్స్ కూడా మీరు వినదలుచుకుంటే ఈ స్పీకర్ ప్రెస్ చేయొచ్చు. I like to play football because I enjoy kicking the ball. I like to play basketball because I enjoy dribbling with the ball. I like volleyball because I can jump. Okay, those are the possible answers. Now see the second activity in expressing opinions. Okay, which indoor game do you like to play with your friends? Why? See, snakes and ladder, ludo, puzzles. Okay, possible answers అనేవి. If the student says snakes and ladder, it will give fun to me. ఓకే, ఇలాగా ఆన్సర్ అనేది ఉండాలి. మీరు వాటిని జాగ్రత్తగా స్టూడెంట్ స్టెప్ 1లో స్టూడెంట్ అండర్స్టాండింగ్ చెక్ చేస్తూ అక్కడ డిస్కషన్ చేస్తూ విద్యార్థుల చేత చెప్పిస్తూ మీరు వాళ్ళ స్టాండర్డ్స్ని పెంచాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి ఆన్సర్ చెప్పే విధంగా. ఇంకా ఆన్సర్ చెప్పలేకపోతే అప్పుడు మీరు వాటిని సీక్ బార్ ద్వారా ఆడియో. I like to play snakes and ladders because it is a fun game. I like to play Ludo because it is easy. I like puzzles because they involve thinking. Okay. Yes, they gave us a possible answers. You have to practice these sentences with the children. Then they think and say some more like above. Okay, మీరు వీటిని ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు కొంచెం థింక్ చేసి మరికొన్ని చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ రకంగా మనకి డే 4న స్పీకింగ్ సెషన్ అనేది ఉంటుంది. దీన్ని మీరు స్పీకింగ్ సెషన్లు కనుక స్పీకింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ విద్యార్థుల చేత మాట్లాడించండి. అలాగే ఇక్కడ చూడండి ఈ 3rd one ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్ ఏమడిగారు, విచ్ ఫుడ్ డూ యూ లైక్ వై, విచ్ ఫుడ్ డూ యూ లైక్ వై, రైస్, ఎగ్, దాల్. దీనికి పాసిబుల్ ఆన్సర్స్ అనేవి మనమే తయారు చేయొచ్చు లేదా విద్యార్థులతో చెప్పించవచ్చు, లేదా ఈ స్లైడ్ మూవ్ చేస్తూ ఇక్కడున్న ఆన్సర్స్ అయినా మీరు వాళ్ళ చేత మాట్లాడించవచ్చు. చూడండి మోడల్ ఆన్సర్, ఐ ఎంజాయ్ ఈటింగ్ రైస్ బికాస్ ఐ ఈట్ ఇట్ ఎవ్రీ డే. ద ఎగ్ మేక్స్ మీ స్ట్రాంగర్ అండ్ ఇట్ ఈజ్ మై ఫేవరెట్. దాల్ ఈజ్ మై ఫేవరెట్ ఫుడ్ బికాజ్ ఇట్ ఈజ్ టేస్టీ. ఈ రకమైన ఆన్సర్స్ అనేవి వాళ్ళ నుంచి వచ్చేటట్టుగా లేదా మరికొన్ని కొత్త కొత్త యాడ్జెక్టివ్లు యూజ్ చేస్తూ కూడా మీరు వాళ్ళ చేత కొన్ని కొత్త సెంటెన్స్లు తయారు చేయించవచ్చు. అలాగే యాక్టివిటీ 4 చూసినట్లయితే ఇక్కడ మీరు ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్లో వాట్ ఆర్ యువర్ హాబీస్ టెల్ మీ వై, వాట్ ఆర్ యువర్ హాబీస్ టెల్ మీ వై. ఇలాంటి హాబీస్ అంటే పెయింటింగా, గార్డెనింగా, రీడింగా, ఇవి ఇక్కడ పాసిబుల్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి. వాటిని మీరు ప్రాక్టీస్ చేయించండి. ఇది ఇయర్ యాక్టివిటీ 5 కలర్స్ ఐ థింక్. విచ్ కలర్ డూ యూ లైక్ వై, దీనికి చెప్పచ్చు
విద్యార్థులు చాలా ఎక్కువగా. ఐ లైక్ బ్లూ బికాస్ ఇట్ గివ్స్ ప్లెజెంట్ అపీరెన్స్ టు మీ. అది నన్ను వేసుకుంటే నాకు అందాన్ని ఇస్తుంది, ప్రశాంతతని ఇస్తుంది. ఈ రకమైన ఆన్సర్స్ కూడా విద్యార్థులతో చెప్పించవచ్చు. చూడండి ఇక్కడ మోడల్ ఆన్సర్స్ ఏమై ఉంటాయంటే, ఐ లవ్ ద కలర్ పింక్ బికాజ్ ఐ హ్యావ్ ఎ పింక్ డ్రెస్. Blue is my favorite because it looks good on me. Yes. Black is the best. I think green is the best color as I have many black t-shirts or green t-shirts here. ఓకే, ఈ రకంగా విద్యార్థుల చేత మీరు ఈ స్పీకింగ్ సెషన్లో మాట్లాడించండి. ఇది డే 4కు సంబంధించి మనకి స్పీకింగ్ సెషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు డే 5లో మనకి బేసిక్ కాన్వర్జేషన్స్ అంటే లిజనింగ్ సెషన్కి ఎలాగ ఉండబోతుందో చూడండి. ఎస్, డే 4లో డే 5 క్లాస్ 4 టోఫెల్ మెటీరియల్లో లిజనింగ్ సెషన్లో మనం ఉన్నాం. దీంట్లో మనకి టాపిక్ ఏంటంటే, అంటే మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈ డేలో మనకి బేసిక్ కాన్వర్జేషన్స్. వీటిని ఏ విధంగా ఇవ్వచ్చో ఇక్కడ ఒకసారి ప్రాక్టీస్ షీట్ చూడండి. ఇది ప్రతి లిజనింగ్ సెషన్కి కూడా మీకు వర్డ్ మరియు మీనింగ్, అంటే ఆ స్లైడ్లో వచ్చే వర్డ్స్, మీనింగ్స్, యూసేజెస్ కూడా ఉన్నాయి. వీటిని మీరు పిల్లల చేత ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయించడం వల్ల వాళ్ళు థరోగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ కాన్వర్జేషన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఏం చేయమన్నారో ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ మీరు వినండి. విన్న తర్వాత మనం మాట్లాడదాం. Listen to the audio and select the correct answer. Can we go to the park or would you like to stay here? Yes, విన్నారు కదా. Can we go to the park or would you like to stay here? ఈ కాన్వర్జేషన్లో దీనికి యాప్ట్ ఆన్సర్ అంటే రిలవెంట్ ఆన్సర్ అనేది ఏలో ఉందా, బీలో ఉందా, సిలో ఉందా అనే ఆడియోలు మీరు వినిపించి మరీ టెస్ట్ చేయాలి. ఇక్కడ కంపల్సరీగా ఆడియోని వినిపించుకోవాలి. Can we go to the park or would you like to stay here? Yes, I saw it. I think not clear. Can we go to the park or would you like to stay here? I would like to go to the park. Yes, this one sounds good. Can we go to the park or would you like to stay here? I go to bed at 8 p.m. Okay, I hope you understood and you catch the answer also. That answer is B. Just see here. Yes, see here. Answer B. Like that, you have some more questions, some more activities. You have to play the audios and find the answer. మీరు అక్కడ ఆడియోని ప్లే చేస్తూ ఆన్సర్ని కనిపెట్టాలి. డూ యూ బేక్ అంటే నువ్వు వండుతున్నావా, ఇది బేక్ చేయడం. దానికి సరైన ఆన్సర్ అనేది ఏలోనా, బీలోనా, సిలోనా చూడండి. ఒకసారి విందాం చూడండి. Do you bake? I play for 2 hours every day. No, this one irrelevant. Do you bake? I hate dosa today. నేను ఇక్కడ బేక్ అని అడిగితే తిన్నానని చెప్తున్నారు. ఓకే. Do you bake? Yes, I do. Yes, I do. This one sounds good and also correct one. Now the answer is C, I think. Yes. Likewise, you have some more activities. The number is, I think, activity 5, I think. Okay. 5 activities you have in this PDF. Then the PDF practice sheet is completed here. ఇక్కడ మీకు 5 యాక్టివిటీస్ ఈ రకంగా కాన్వర్జేషన్ అంటే ఇక్కడ మీకు బేసిక్ కాన్వర్జేషన్స్కి రెస్పాండ్ అయ్యే విధానాన్ని ఇస్తున్నారు. డూ యూ బేక్ అనగానే అక్కడ ఐ బేక్
ఎస్ ఐ డూ ఈ రకంగా ఆన్సర్స్ అనేవి ఇవ్వాలి కనుక అది ఇక్కడ కరెక్ట్గా అవుతుంది. నెక్స్ట్ మనం 6th డే సెషన్లో మేకింగ్ రిక్వెస్ట్స్ ఫ్రమ్ స్పీకింగ్ సెషన్లో చూద్దాం. రిక్వెస్ట్లు ఏ విధంగా చేయాలో కుడ్ యూతో కానీ, వుడ్ యూతో కానీ, క్యాన్ యూతో కానీ, మేతో కానీ రిక్వెస్ట్లు అనేవి ఇవ్వడం నేర్చుకుందాం. ఓకే 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 వెల్కమ్ బ్యాక్. డే 6లో మనకి మేకింగ్ రిక్వెస్ట్స్, ఇట్ ఈస్ ఎ స్పీకింగ్ సెషన్. సీ ద స్లైడ్. ఓకే yes, first of all we will listen the audio. Ask for a skipping rope. We need to ask for a skipping rope from our neighbor. Yes, ఇది చూడండి. ask for a skipping rope. we need to ask for a skipping rope from our neighbor. మన దగ్గర స్కిప్పింగ్ రోప్ లేదనుకుని ఇమేజిన్ చేసుకుని మన పక్కింటి వాళ్ళని ఏ విధంగా కుడ్ యూ ప్లీజ్ గివ్ ఏ స్కిప్పింగ్ రోప్ టు మీ లైక్ దట్. ఒకసారి మోడల్ ఆన్సర్స్ షో చేస్తాను. వాటిని ఎక్కువ ఒక 3 సెంటెన్స్ 4 సెంటెన్స్లు రిక్వెస్ట్లు చేసేవి ఉంటాయి. ఫస్ట్ మీరు ఆడియో కూడా వినండి. Sir, can I use your skipping rope or are you using it? May I borrow your skipping rope, sir, as I want to skip? Is it okay if I take your skipping rope, sir, and I'll make sure to return it once I've finished using it? Okay, very elaborate sentences. They are giving some more request sentences here. They just used can, may. ఓకే, మీరు వీటిని ఇక్కడ మోడల్ ఆన్సర్స్ విన్నారు కదా, వీటిని విద్యార్థుల చేత చదివిస్తూ ప్రాక్టీస్ చేయించండి. కొంచెం థర్డ్ వన్ ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది రెడీ చేశారు. దాన్ని కూడా మీరు వాళ్ళ చేత ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయించండి. ఈ రకంగా విద్యార్థులు డే 6ని ఏం చేయాలంటే మేకింగ్ రిక్వెస్ట్లు అనేవి తెలుసుకోవాలి. పక్కన వీ నీడ్ టు ఆస్క్ ఫర్ క్రేయాన్స్. ఎస్, క్రేయాన్స్ మనం అడగాలి. ఇవి ఎలా అడుగుతారో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇంకా ఆడియోని వినిపించట్లేదు. ఒకసారి మీకు ఆన్సర్స్ మాత్రమే చూపిస్తున్నాను చూడండి. కుడ్ ఐ యూజ్ యువర్ క్రేయాన్స్ ఆర్ ఆర్ యూ యూజింగ్ దెమ్ రైట్ నౌ అని అడుగుతున్నారు. నేను క్రేయాన్స్ వాడుకోవచ్చా లేకపోతే నువ్వు ఇప్పుడు వాడుతున్నావా? మే బారో యువర్ క్రేయాన్స్ యాజ్ ఐ వుడ్ లైక్ టు యూజ్ దెమ్ ఫర్ మై డ్రాయింగ్. నేను నీ యొక్క క్రేయాన్స్ తీసుకోవచ్చా, ఎందుకంటే నేను వాటిని నా డ్రాయింగ్లో వాడుకోవాలి అనుకుంటున్నాను అని అది చెప్తూ ఉన్నట్టు. ఇట్ ఈస్ ఫైన్ ఇఫ్ ఐ టేక్ యువర్ క్రేయాన్స్. నేను నీ క్రేయాన్స్ తీసుకోవచ్చా, తీసుకుంటే బాగుంటుందా? ఈ రకంగా చాలా పొలైట్ వేలో అడిగే విధానాన్ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మీకు ఈ ఏదైతే ఈ డే 6th మేకింగ్ రిక్వెస్ట్లు ఉన్నాయో వీటిలో యాక్టివిటీ 3 కూడా చూసినట్లయితే ఈ రకమైన యాక్టివిటీస్ ఇక్కడ మీకు క్లాస్ 4కి సంబంధించి ఒక 5 యాక్టివిటీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎస్, చూసారు కదా ఈ స్లైడ్ అనేది. ఈ రకంగా మీరు వీటిని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయించండి. వీటిని నోట్బుక్లో కూడా వాళ్ళ చేత రాయించి వాటిని ప్రాక్టీస్ చేయించాలి. అదేవిధంగా మీరు కూడా వీటిని ఒక దగ్గర భద్రపరుచుకోవాలి. నా నెక్స్ట్ వీడియోలో నేను ఈ టోఫెల్కి సంబంధించి క్లాస్ 4కి సంబంధించి డే 7, డే 8, డే 9 ప్రాక్టీస్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టదలుచుకున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.